అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ గుప్త నవరాత్రులు చేసుకున్నారా? ఈ మధ్య అందరూ గుప్త నవరాత్రులు అందరూ చేసుకుంటున్నారు. వారాహి అమ్మని ఒకప్పుడు పూజించడానికి భయపడేవారు, కానీ ఇప్పుడు ఏం భయపడట్లేదు. అమ్మవారిని మంచిగా మన ఇంట్లో లక్ష్మీ అమ్మవారిని ఎలా పూజించుకుంటామో అలా పూజించుకుంటే ఏమీ అవ్వదు. ఇలా పూజించుకోవాలో నేను మొత్తం మీకు డీటెయిల్గా చెప్తాను. ఫస్ట్ మనము అమ్మవారిని పూజించుకోవాలంటే నవరాత్రులలో ఫస్ట్ ఇల్లు మొత్తం క్లీన్గా చేసేసుకొని ఇడిచిన బట్టలు దుమ్ము అలాంటివి ఏం ఉండకుండా ఇల్లు మొత్తం నీట్గా ఉండాలి. ముగ్గు పెట్టుకోవాలి, గడప కల్లుకొని తులసమ్మ కాడ కూడా దీపం వేసుకోవాలి. ప్రతిరోజు ఇల్లు తుడుచుకొని ఇల్లు క్లీన్గా పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక పీట తీసేసుకొని, పీట దేవుని రూమ్లో అయినా పెట్టుకోవచ్చు, సపరేట్ అయినా పెట్టుకోవచ్చు. చిన్నపిల్లలు నాలాంటి వాళ్ళు ఉన్న వాళ్ళు ఇట్లా దేవుని రూమ్లోనే పెట్టుకుంటే మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదన్నమాట. ఏదో కింద పడి ఏమైనా తగిలిచ్చినా మనం నెగిటివ్గా ఫీల్ అవ్వకుండా ఉంటాము. ఇది నేను సెకండ్ ఇయర్ గుప్త నవరాత్రులు చేసుకుంటున్నాను అనమాట. ఫస్ట్ పీట తీసేసుకొని మంచిగా పసుపు రాసేసుకొని కుంకుమ బొట్లు పెట్టేసుకొని ఒక రెడ్ క్లాత్ వేసేసుకొని ఆకు వేసేసుకొని 3 గిప్పుల బియ్యం వేసేసుకొని అమ్మవారి ఫోటో వారాహమ్మ ఫోటో ఉంటే వారాహమ్మ ఫోటో పెట్టుకోండి, లేకపోతే నాలాగా లక్ష్మీ అమ్మవారు కానీ దుర్గమ్మ ఫోటో కానీ ఉంటే పెట్టేసుకొని వస్త్రం వేసేసుకొని పీట మీద పెట్టేసుకోండి. నెక్స్ట్ వారాహమ్మ విగ్రహం ఉంది నా దగ్గర, అందుకే ఫస్ట్ రేజు కాబట్టి అభిషేకం చేసేసుకొని చిన్న ప్లేట్లో అమ్మవారికి తమలపాకు పెట్టేసుకొని మళ్ళీ 3 గుప్పిళ్ళ బియ్యం వేసి పసుపు కుంకుమ వేసి అమ్మవారి ఫోటో పెట్టేసుకొని పువ్వులు పెట్టి అలంకరించుకున్నాను. అమ్మవారికి రెడ్ షో ఫ్లవర్స్, మందార పువ్వులు, రెడ్ ఫ్లవర్స్ అంటే ఏవైనా చాలా ఇష్టం కాబట్టి అమ్మవారికి ఏవేవి ఉంటాయో రెడ్ ఫ్లవర్స్ అవి పెట్టడానికి ట్రై చేయండి. నెక్స్ట్ నా దగ్గర చిన్న అమ్మవారి పాదాలు ఉన్నాయన్నమాట, అవి కుంకుమార్చన చేసుకోవడానికి పెట్టుకున్నాను. అమ్మవారి దగ్గర పసుపు కుంకుమ పెట్టుకోండి, ఒక నిమ్మకాయ పెట్టుకోండి, దానికి కొద్దిగా పసుపు రాసేసి కుంకుమ పెట్టుకోండి, కొద్దిగా వేపాకు కూడా పెట్టుకోండి. నెక్స్ట్ అమ్మవారి ఫోటో ఉంటే పసుపు కొమ్మల మాల కూడా వేసుకోండి, మీరు నిమ్మకాయ మాల కూడా వేసుకోండి. అమ్మవారికి ప్రతిరోజు వాయనం పెట్టుకోవాలి. 2 ఆకులు, అక్క, పసుపు, కుంకుమ, ఖర్జూర, చిల్లర నాణ్యాలు. అమ్మవారికి ఇట్లా వాయనం సెట్ బాక్స్ దొరుకుతుంది అనమాట. మనం అలాది కూడా పెట్టేసుకొని ఒక బ్లౌజ్ పీస్ పెట్టుకోండి, లేకపోతే శారీ పెట్టుకోవాలనుకున్న వాళ్ళు శారీ కూడా పెట్టుకోండి, అది మీ స్తోమత బట్టి. ప్రతిరోజు అమ్మకి బెల్లం పానకం పెట్టాలి అనమాట. నేను ఇక్కడ 9 డేస్ 9 నవరాత్రులకు 9 ప్రసాదాలు చేశానమాట. వన్ డే అండ్ వన్ డే ప్రతి ఒక్క రోజు నేను స్పెషల్ దీపం పెట్టాను. నేను ఫస్ట్ రోజు కంద దీపంతో పాటు పంచగవ్య దీపం పెట్టుకున్నాను. నేను రెండో రోజు రవ్వ కేసరి చేసి అమ్మకి ఆకుకూర అన్నం వడ్డించి కొబ్బరికాయ దీపం పెట్టుకున్నాను. ప్రతిరోజు నేను భూమిలో పండే ప్రసాదాలు అన్నీ అమ్మవారికి కూరగాయలు పెట్టేదాన్ని. ఇంకా పక్క అన్నారు పెండు పెట్టేదాన్ని, క్యారెట్, బీట్రూట్, స్వీట్ పొటాటో ఇవి పెట్టేదాన్ని, పల్లీలు కూడా పెట్టేదాన్ని. ఇంకా నేను ఈరోజు దద్దోజనం చేశాను అండ్ ఉప్పు దీపం పెట్టుకున్నాను. కంద దీపం పెట్టుకునే వాళ్ళు కంద దీపం మంచిగా మధ్యలో హోల్ చేసేసుకొని పసుపు కుంకుమ రాసి మంచిగా బొట్లు పెట్టేసుకొని ఒక చిన్న ప్లేట్లో బియ్యం పోసి ఆకు పెట్టేసి మంచిగా రెడ్ ఒత్తులు మాత్రం పక్కా వేయాలి. రెడ్ ఒత్తులు అమ్మవారికి ఇష్టం కాబట్టి 3 ఒత్తులనే వేసుకోండి, లేకపోతే 2 వేసి 3 ఒత్తుల్లాగా ఇట్లా పెద్దగా పెట్టుకోవద్దు. చిన్న కందలు తెచ్చుకుంటే మనకు 9 రోజులు సరిపడే వస్తాయి అన్నమాట. నెక్స్ట్ ఇలా నేను పెట్టిన శనగలు పెట్టాను అమ్మవారికి. బెల్లం నైవేద్యంగా పెట్టేసి బెల్లం దీపం కూడా పెట్టుకున్నాను. నాకు ఈరోజు కదంబరి పువ్వులు దొరికాయి అనమాట. అమ్మవారికి తీసుకొచ్చి కదంబరి పువ్వులు పెట్టుకొని మళ్ళీ పూజ చేసేసుకొని ఈరోజు కట్టె పొంగలి ప్రసాదం చేసేసుకొని అమ్మవారికి నవధాన్యాల దీపం పెట్టుకున్నాను. ఇంకా 5వ రోజు అమ్మవారికి మందార పువ్వులు దొరికాయి అనమాట. మళ్ళీ మందార పువ్వులతో అమ్మవారి అష్టోత్తరాలు, ద్వాదశి నామాలు, మూల మంత్రం ఇవి మీకు పర్ఫెక్ట్గా చదవడానికి వస్తేనే చదువుకోండి, లేకపోతే లేదు. మామూలుగా శ్రీమాత్రే నమ అనుకుంటా చదువుకొని మంచిగా పూజ చేసుకోవచ్చు. నేను ఈరోజు తమలపాకు దీపం పెట్టుకున్నాను. ఇలా 9 రోజులు 9 రకాల ప్రసాదాలు అమ్మవారికి 9 రకాల దీపాలతోటి ఎవ్రీడే సాయంత్రం చీకటి పడ్డాక అమ్మవారి పూజ చేసుకునేదాన్ని. అమ్మవారికి రెడ్ బ్యాంగిల్స్ అంటే ఇష్టం కాబట్టి రెడ్ బ్యాంగిల్స్ పెట్టుకొని రెడ్ శారీ కట్టుకొని అలా ఎవ్రీడే నేను పూజ చేసుకునేదాన్ని. తులసి ఆకులతో, గోరెంటాకుతో, బిల్వపత్రిలతో ఇలా డైలీ స్పెషల్గా పూజ చేసుకునేదాన్ని. మీరు కూడా నాలాగా సింపుల్గా పూజ చేసుకోండి. అమ్మ దీవెనలు పొందండి. సబ్స్క్రైబ్.